హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సీసీ కోలన్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫేస్ రిలేషన్స్ గురించి వాటిలో తెలుసుకుందాం. ఇక్కడి నుంచి ఒక 2, 3 వీడియోస్‌లో ఈ ఫేస్ రిలేషన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనకి కామనెస్ట్ లెటర్స్, డివైజెస్, మనకి సిస్టమ్స్ అండ్ స్పెషల్స్, అలాగే ఫేస్ రిలేషన్స్ కూడా ఇవి అంటే 2 సబ్జెక్టులు గానీ, 2 ఫ్యాసెట్ల మధ్యన రిలేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ ఫేస్ రిలేషన్స్‌లో మనం చూస్తాం. ఫేస్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ జనరల్‌గా. డిఫరెంట్ ఫ్యాసెట్స్ వాటి మధ్యన రిలేషన్. అట్లాంటివి వచ్చినప్పుడు ఎలా క్లాస్ మనకి ఈ ఫేస్ రిలేషన్ టేబుల్ 2.28 అనే పేజీలో ఉంటుంది. మనకి షెడ్యూల్‌లో సీసీ షెడ్యూల్‌లో మనకి అంటే సెకండ్ చాప్టర్ 28 పేజ్ అన్నమాట. అది 2.28 పేజీలో మనకి ఈ టేబుల్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనం చూసి ఈ నెంబరింగ్ తీసుకోవాలి షెడ్యూల్లోకి. దీంట్లో మొదటగా ఫేస్ రిలేషన్స్‌లో బేసిక్‌గా 3 కైండ్స్ ఉంటాయి. 3 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్, ఫేస్ రిలేషన్స్. అది ఇంటర్ ఫేస్ రిలేషన్స్ అంటే ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్. ఇక్కడ చూడండి 3 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్. వాటిలో ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్, ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్, ఇంట్రా అరై ఫేస్ రిలేషన్. ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్ అంటే 2 సబ్జెక్టుల మధ్య రిలేషన్. ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్ అంటే ఇంటర్ అంటే విత్ ఇన్ అని, ఇంటర్ అంటే రెండిటి మధ్య అని, ఇంట్రా అంటే విత్ ఇన్ అని. ఇంట్రా ఫ్యాసెట్ అంటే ఒక ఫ్యాసెట్ అంటే అది పిఎంఎస్లో ఏదైనా ఉండొచ్చు. ఇంట్రా ఫ్యాసెట్ ఆ యొక్క ఫ్యాసెట్ అంటే అది పర్సనాలిటీయా, మ్యాటర్ అనేది ఏదైనా ఉండొచ్చు. రెండు వస్తాయి. ఆ రెండిటి మధ్య రిలేషన్ సేమ్ ఒకే ఫ్యాసెట్లో 2 వాటి మధ్యన రిలేషన్స్ అన్నమాట. ఇంట్రా అరై ఫేస్ రిలేషన్. అరై అంటే ఒక శాఖకు సంబంధించి సేమ్ విత్ ఇన్ ఫ్యాసెట్లో ఒకే అరైకి సంబంధించిన రెండిటి మధ్యన రిలేషన్స్. ఇవి బేసిక్‌గా 3 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్. మనం ఎగ్జాంపుల్ చూద్దాము తర్వాత. ఈ బేసిక్‌గా. మళ్ళీ ఒక్కో దాంట్లో 5 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంటర్ సబ్జెక్ట్ గానీ, ఇంట్రా ఫ్యాసెట్ గానీ, ఇంట్రా అరై గానీ ఒక్కో దాంట్లో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయన్నమాట. వాటిలో జనరల్ రిలేషన్స్, బయాస్ రిలేషన్, కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్. ఇవి 5 రిలేషన్స్. అయితే ఈ టైప్స్ ఆఫ్ ఈ రిలేషన్స్ బట్టి ఫేస్ రిలేషన్స్‌లో వచ్చినప్పుడు జనరల్ రిలేషన్ అప్పుడు ఏ ఉంటుంది, బయాస్ వచ్చినప్పుడు బి ఉంటుంది, కంపారిజన్ అప్పుడు సి ఉంటుంది, డి డిఫరెన్స్ వచ్చినప్పుడు డి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ వచ్చినప్పుడు జి ఉంటుందన్నమాట. అలాగే ఇంట్రా ఫ్యాసెట్ రిలేషన్స్‌లో జనరల్‌కి జే ఉంటుంది, తర్వాత బయాస్‌కి కే ఉంటుంది, ఎం, ఎన్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇంట్రా అరైలో కూడా టి, యు, వి, డబ్ల్యూ, వై ఉంటుంది. ఈ విధంగా ఒక్కో రిలేషన్ వచ్చినప్పుడు దానికి ఒక్కో సింబల్ ఇస్తామన్నమాట. రిలేషన్ ఏ ఏ టైప్ రిలేషన్ ఇండికేట్ చేయడానికి ఆ కనెక్టింగ్ సింబల్. అయితే ఆ ఫేస్ రిలేషన్స్‌కి వచ్చే సింబల్ ముందు కనెక్టింగ్ సింబల్ 0 వస్తుంది. 0 వచ్చిన తర్వాతే ఈ ఏ గాని, బి గాని, సి గాని, డి గాని, జి గాని ఇయన్నీ వస్తాయన్నమాట. దానికి మధ్యన ఫస్ట్ ఒక సబ్జెక్టు, తర్వాత ఒక సబ్జెక్టు. మధ్యలో కనెక్టింగ్ సింబల్ 0. దానికి ఫేస్ రిలేషన్ ఏ టైప్ రిలేషన్ అనేది ఏనా, బీనా, సీనా అనేది వస్తుందన్నమాట. అయితే 7th ఎడిషన్‌లో వచ్చేసి ఈ 5 టైప్స్ కాకుండా 6th టైప్ కూడా ఒకటుంది. టూల్ రిలేషన్. ఈ డిఫరెన్స్‌కి, ఇన్ఫ్లుయెన్స్ మధ్యన టూల్ రిలేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ మన కనెక్షన్ సింబల్‌కి మధ్యలో 0 ఇస్తాము కనెక్టింగ్ సింబల్. 7th ఎడిషన్‌లో అంపర్సాండ్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం చూడు 3 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్. ఫస్ట్ ఇంటర్ సబ్జెక్ట్, ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరై. మళ్ళీ 5 టైప్స్ జనరల్, బయాస్, కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ ఇప్పుడు ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్‌లో 5 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్. దీంట్లో మనకి రిలేషన్ 2 సబ్జెక్ట్స్ కమింగ్ టుగెదర్ కాల్డ్ ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్. చెప్పాం కదా 2 సబ్జెక్ట్స్ మధ్యన. ఇక్కడ ఫస్ట్ జనరల్ రిలేషన్ చూద్దాం.
దాంట్లో ఇంటర్ సబ్జెక్ట్ బేస్డ్ రిలేషన్లో జనరల్ రిలేషన్ 5 రిలేషన్ టైప్స్ చెప్పాం కదా, వాటిలో జనరల్ రిలేషన్ చూద్దాం. దీంట్లో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. లైబ్రరీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అని, అది టైప్. ఇప్పుడు లైబ్రరీ సైన్స్కి బేసిక్ సబ్జెక్టు 2 ఇస్తున్నాం, లైబ్రరీ సైన్స్కి నెంబర్ 2. అలాగే ఎడ్యుకేషన్ వచ్చేసి టీ, ఎడ్యుకేషన్ వచ్చేసి టీ మాట. బేసిక్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ వచ్చి ఎడ్యుకేషన్ వచ్చి టీ. ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పర్సనాలిటీ నెంబర్ 4 మాట. మన ఎడ్యుకేషన్ షెడ్యూల్లోకి వెళ్ళినప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే 4 ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఫేస్ రిలేషన్, ఇది 2 సబ్జెక్టులు కాబట్టి జనరల్ ఫేస్ రిలేషన్. ఇది ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పలేదు, డిఫరెన్స్ అని అడగలేదు, ఏం చెప్పలేదు. లైబ్రరీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. జనరల్గా జనరల్ రిలేషన్స్లో ఎండ్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్, డిఫరెన్స్, కంపారిజన్ అట్లా ఏం రాదు అన్నమాట. జనరల్గా ఎండ్ అంటాం లైబ్రరీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ జనరల్ రిలేషన్ వచ్చేసి కనెక్టింగ్ సింబల్ వచ్చేసి చెప్పాను కదా, 0 వస్తుంది ఏ రిలేషన్స్కైనా. ఇక్కడ జనరల్ రిలేషన్కి ఇక్కడ చూసాం మనం. జనరల్ రిలేషను 2 సబ్జెక్టుల మీద జనరల్ రిలేషన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏ వస్తుంది. జనరల్ రిలేషను ఫేస్ రిలేషన్లో ఏ వస్తుంది. ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్లో ఏ వస్తుంది. అందుకని ఇక్కడ కనెక్టింగ్ సింబల్ ఇచ్చిన తర్వాత ఫేస్ రిలేషన్ సింబల్ వచ్చేసి ఏ ఇస్తాం. ఇప్పుడు 2 నెంబర్ వచ్చేసి 2, కనెక్ట్ సింబల్ 0, ఫేస్ రిలేషన్ ఏ రిలేషన్ జనరల్ రిలేషన్ వచ్చేసి ఇంటర్ఫేస్లో ఏ, T4 వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. సో ఇది నెంబర్. ఈ విధంగా జనరల్ వచ్చినప్పుడు మనం ఇలా ఇస్తాం అన్నమాట. జనరల్ వచ్చినప్పుడు ఇలా ఇస్తాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ వచ్చేసి బయాలజీ అండ్ జాగ్రఫీ. బయాలజీ అండ్ జాగ్రఫీ జనరల్గా మనకి రిలేషన్ అండ్ వచ్చి 2 సబ్జెక్టులు వచ్చినప్పుడు అది జనరల్ ఫేస్ రిలేషన్ అయి ఉంటుంది. జనరల్గా మనకి ఇక్కడ బయాలజీ వచ్చేసి జి, బయాలజీ వచ్చి జి. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ వచ్చేసి ఇక్కడ యు, జియోగ్రఫీ వచ్చేసి యు. సో ఆ 2 సబ్జెక్టులు ఇప్పుడు జనరల్ రిలేషన్ ఇది కూడా ఫేస్ రిలేషన్లో కనెక్టింగ్ సింబల్ 0 మామూలుగా జనరల్ రిలేషన్ కాబట్టి ఏ. సో జియోగ్రఫీ 0 ఏ యు ఇంకేసి నెంబర్ సింపుల్గా ఉంటుంది. అంటే 2 సబ్జెక్టులా కాదా జనరల్ రిలేషన్, అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. కంపారిజన్ చేస్తున్నారా 2 సబ్జెక్టులు డిఫరెన్స్ చూస్తున్నారా, లేకపోతే జనరలా, లేకపోతే ఒకదానికి ఒకదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, ఏంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది జనరల్ రిలేషన్స్. నెక్స్ట్ బయాస్ రిలేషన్. ఇంటర్ సబ్జెక్ట్ బేస్ రిలేషన్లో బయాస్ బేస్ రిలేషన్. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఫర్ ఇంజనీర్స్ అంటే ఈ బయాస్ అనేది ఒకదానికొరకు ఒకటి పనిచేస్తుంది. ఒక సబ్జెక్టు ఒకదాని కోసం పనిచేస్తుంది. మ్యాథమెటిక్స్ ఫర్ ఇంజనీర్స్. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఫర్ లైబ్రరీస్ అంటారు. మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం కదా లైబ్రరీస్లో, అలాగే మ్యాథమెటిక్స్ ఫర్ ఇంజనీర్స్ ఒక్క సబ్జెక్టు ఇంకొక దానికోసం పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్ నెంబర్ వచ్చేసి బి ఉంది. మ్యాథమెటిక్స్ నెంబర్ బి ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ బి వస్తుంది. నెక్స్ట్ ఇంజనీర్స్ అంటే ఇంజనీరింగ్ నెంబర్ అంతా డి. ఇంజనీరింగ్ నెంబరు ఇక్కడ మ్యాథమెటిక్స్ నెంబరు డి వచ్చేసి ఇంజనీరింగ్ వచ్చేసి డి వచ్చేసి ఈ షెడ్యూల్ మనం చూస్తే డి ఉంటుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫర్ ఇంజనీర్స్ ఒకదానికొరకు ఒకటి కాబట్టి ఇది బయాస్ రిలేషన్. బయాస్ రిలేషన్స్కి ఏముంది, బయాస్ రిలేషన్స్ ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ బయాస్ రిలేషన్కి జనరల్ బి ఉంది బయాస్ రిలేషన్. అందుకని ఇక్కడ మన రిలేషన్స్లో బయాస్ రిలేషన్స్లో బి వస్తుంది. ఇంకా కనెక్టింగ్ సింబల్ మామూలు 0. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ కనెక్టింగ్ సింబల్ 0, బయాస్ రిలేషన్స్ బి, నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చి డి. సో ఇది టోటల్ నెంబర్ అన్నమాట. బయాస్ రిలేషన్స్కి ఈ విధంగా చూస్తాం అన్నమాట.
ఒకదాని కొరకు ఒక స్టాటిస్టిక్స్ ఫర్ లైబ్రరీ సైన్స్ అనుకో, స్టాటిస్టిక్స్ నెంబర్ వస్తుంది, తర్వాత లైబ్రరీ సైన్స్ నెంబర్తో మధ్యలో బయాస్ రిలేషన్ వస్తుంది. ఈ విధంగా రిలేషన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ సైకాలజీ. ఇక్కడ మనం ఒకదాని కొరకు ఒకటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇండస్ట్రియల్ సైకాలజీ ఇండస్ట్రీ సంబంధించి ఇండస్ట్రీ మనకి దీంట్లో చాలా చూసాను ఇంతకుముందు ప్రీవియస్గా. ఇండస్ట్రీ వచ్చేది ఎకనామిక్స్లో వస్తుంది. ఎకనామిక్స్లో 8 అని వచ్చింది మనకి. ఇక్కడ ఫస్ట్ సైకాలజీ నెంబర్ వచ్చేసి సైకాలజీ సబ్జెక్ట్, బేసిక్ సబ్జెక్ట్ సైకాలజీ, ఎకనామిక్స్లో సైకాలజీ ఎస్. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్స్ వచ్చి ఎక్స్, బేసిక్ సబ్జెక్ట్, ఎకనామిక్స్ వచ్చి ఎక్స్. నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చేసి ఎకనామిక్స్లో పర్సనాలిటీ 8. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ఇండస్ట్రీ రకరకాల ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీని, గ్లాస్ ఇండస్ట్రీని, అట్లా వట్టి ఇండస్ట్రీ 8. సో ఇక్కడ మనకి ఇది బయాస్ రిలేషన్. ఇండస్ట్రీస్ సైకాలజీ అన్నది, సైకాలజీ కొరకు ఇండస్ట్రీ సైకాలజీ, అందుకని ఇక్కడ బయాస్ ఒకదాని కొరకు ఒక రిలేషన్, ఒక సబ్జెక్ట్. సో ఇప్పుడు ఎస్ వచ్చేసి సైకాలజీ, కనెక్టివ్ సింబల్ 0, బయాస్ రిలేషన్ వచ్చి బి, ఎకనామిక్స్ వచ్చి ఎక్స్, ఇండస్ట్రీ వచ్చి 8. సో ఇదే నెంబరు మనకి ఏ సబ్జెక్టులో అది ఆ సబ్జెక్టులో అలాగే వస్తుంది. ముందు ఒక సబ్జెక్ట్ వస్తుంది, మధ్యలో ఈ కనెక్టింగ్ సింబల్, ఈ రిలేషన్ ఏ టైప్ రిలేషన్స్ ఆ రిలేషన్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి బయాస్ రిలేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కంపారిజన్. ఈ కంపారిజన్ కానీ, డిఫరెన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి డైరెక్ట్గా మనకి ఇది కంపారిజన్, డిఫరెన్సెస్, ఇన్ఫ్లుయెన్స్ అంటుంటాడు. అలా డైరెక్ట్గా అడుగుతాడు ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ అని. ఇక్కడ టైటిల్ చూడండి, ఫిజిక్స్ కంపేర్ టు కెమిస్ట్రీ. ఫిజిక్స్ కంపేర్ టు కెమిస్ట్రీ 2 సబ్జెక్టులే కదా, డిఫరెంట్ సబ్జెక్టులు కదా. ఇక్కడ ఫిజిక్స్ నెంబర్ చూడండి, ఇక్కడ ఫిజిక్స్ నెంబర్ వచ్చేసి సి వచ్చి ఫిజిక్స్. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఈ, కెమిస్ట్రీ నెంబర్ వచ్చేసి ఈ వచ్చేసి కెమిస్ట్రీ నెంబర్. నెక్స్ట్ కంపారిజన్ అని అడిగాడు. కంపారిజన్ 2 సబ్జెక్టుల మీద కంపారిజన్ ఫేస్ రిలేషన్లో సి వచ్చింది. ఇక్కడ మనకి ఫేస్ రిలేషన్లో సి చూస్తాం. రిలేషన్ టైపు వచ్చేసి సి, కనెక్ట్ సింబల్ 0. ఇప్పుడు ఫిజిక్స్ నెంబర్ ఇస్తాం, కనెక్ట్ సింబల్ 0 ఇస్తాం, మళ్ళీ కంపారిజన్కి సి వస్తుంది, కెమిస్ట్రీ వచ్చి ఈ వస్తుంది. ఇది కంపారిజన్. అలాగే డిఫరెన్సెస్ కూడా డైరెక్ట్గా అడుగుతాడు. డిఫరెన్స్ బిట్వీన్ వేవ్ ఫంక్షన్స్ అండ్ వేవ్ మెకానిక్స్ అన్నాడు. ఇప్పుడు ఆ పర్సనాలిటీ కూడా ఇచ్చాడు మాట. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ వేవ్ ఫంక్షన్స్, వేవ్ మెకానిక్స్. ఈ వేవ్ ఫంక్షన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో భాగం అవుతాయి. ఇప్పుడు బేసిక్ క్లాస్లో మ్యాథమెటిక్స్ వేవ్ ఫంక్షన్స్ వచ్చి పర్సనాలిటీ అన్నమాట. పర్సనాలిటీలో షెడ్యూల్లో మనకి మ్యాథమెటిక్స్లో షెడ్యూల్ చూస్తే దాంట్లో B85 వచ్చేసి వేవ్ ఫంక్షన్స్. అలాగే ఫిజిక్స్ వచ్చేసి మనకి ఇందాక సి చూసాం కదా, వేవ్ మెకానిక్స్. ఇవన్నీ సిస్టమ్ అంటే CN2 వేవ్ మెకానిక్స్ అనేది CN2 సిస్టమ్. ఇది మన సిస్టమ్ స్పెషల్ కూడా చూసాం కదా. ఇప్పుడు ఫిజిక్స్ పక్కనే సిస్టమ్ వచ్చింది, దాని పక్కన వచ్చినప్పుడు ఏంది, మళ్ళీ 2 సార్లు సి వేయం కదా, N2 అని వేస్తాం అంతే, CN2 వస్తుంది అంతే. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ బి వస్తుంది, మ్యాథమెటిక్స్ పర్సనాలిటీ 85 వస్తుంది, వేవ్ ఫంక్షన్స్. తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 వస్తుంది, డిఫరెన్సెస్కి డి మాట, కనెక్టింగ్ సింబల్ డి ఫేస్ రిలేషన్లో. నెక్స్ట్ CN2 వచ్చేసి వేవ్ మెకానిక్స్, అది సిస్టమ్. సో సి బేసిక్ క్లాసు, రెండోసారి సి వేయం కాబట్టి N2 వచ్చేసి సిస్టమ్. సో వేవ్ మెకానిక్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ వేవ్ మెకానిక్స్, వేవ్ ఫంక్షన్స్, వేవ్ మెకానిక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా నెంబర్ వస్తుంది. అలాగే ఇన్ఫ్లుయెన్స్
ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు జియో పాలిటిక్స్. పాలిటిక్స్ అది ఇన్ఫ్లుయెన్స్డ్ బై జియోగ్రఫీ. మనకి ఇన్ఫ్లుయెన్స్ అని జనరల్‌గా ఇస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ చూడు జియో పాలిటిక్స్ అన్నాడు. పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద జియోగ్రఫీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ బై జియోగ్రఫీ. సో, ఎప్పుడైనా గానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది తర్వాత వస్తుంది. చేయబడేది ముందొస్తుంది సబ్జెక్ట్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫేస్ రిలేషన్స్‌లో. ఇన్ఫ్లుయెన్స్ చేసేది తర్వాత వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది ఫస్ట్ వస్తుందన్నమాట. పొలిటికల్ సైన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జియోగ్రఫీ. అంటే పొలిటికల్ సైన్స్ దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది? జియోగ్రఫీ మీద. అందుకని ఏదైతే చేయబడుతుందో అది ఫస్ట్ వస్తుంది. చేసేది తర్వాత వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పొలిటికల్ సైన్స్ వచ్చింది. పొలిటికల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వచ్చి డబ్ల్యూ. పొలిటికల్ సైన్స్ డబ్ల్యూ బేసిక్ సబ్జెక్ట్ షెడ్యూల్లో. అటు జియోగ్రఫీ వచ్చేసి యు. జియోగ్రఫీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ సైన్స్. ఇది చేయబడుతుంది కాబట్టి పొలిటికల్ సైన్స్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్. జియోగ్రఫీ వచ్చి సెకండ్ ఫేజ్ కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పొలిటికల్ సైన్స్, కనెక్టింగ్ సింబల్ 0. ఈ ఇన్ఫ్లుయెన్స్‌కి ఫేస్ రిలేషన్స్ వచ్చి జీ, స్మాల్ జీ. నెక్స్ట్ జియోగ్రఫీ వచ్చేసి యు. అంతే. ఈ విధంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్స్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఫేస్ రిలేషన్స్‌లో మనకి ఫస్ట్ లెవెల్ రిలేషన్స్ అంటే మనకి ఈ ఫస్ట్ లెవెల్ ఇక్కడ జనరల్ బయాస్ అంటే ఫేస్ రిలేషన్స్‌లో మనకి ఇక్కడ ఏబిసిడిజి ఈ 5 మనకి ఇక్కడ ఈ ఫేస్ రిలేషన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రా ఫ్యాసెట్, మళ్ళీ దాంట్లో 5 ఉంటాయి. టోటల్‌గా 15 ఫేస్ రిలేషన్స్. ఇప్పుడు మనం 2 సబ్జెక్టుల మీద ఫేస్ రిలేషన్స్ ఇప్పుడు చూసినయన్నీ 2 సబ్జెక్ట్స్, సింగిల్ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చాయి ఇక్కడ ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరై వచ్చి ఒకే సబ్జెక్ట్‌లో 2 ఫ్యాసెట్ల మీద రిలేషన్, 2 అరైల మీద రిలేషన్ ఉండేది ఒకే సబ్జెక్ట్‌లో వస్తుంది. ఫేస్ రిలేషన్స్ అలా కాదు. 2 జెండర్ ఫేస్ రిలేషన్స్ వచ్చాయి. ఈ ఇంటర్ ఫేస్ రిలేషన్స్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేషన్స్ 2 సబ్జెక్టుల మీద వస్తాయి. ఈ 2 ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరై 2 వచ్చేసి సేమ్ సబ్జెక్ట్‌లో వస్తాయన్నమాట. నెక్స్ట్ అవి కూడా చూద్దాం.